నమస్కారం. మనోకథలకు స్వాగతం. ఈరోజు మనం పిఎల్ఎన్ మంగారత్నం గారి కాలగమనం కథా సంపుటం నుండి నీ ప్రేమ చాలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ప్రజాశక్తి ఆదివారం స్నేహలో ప్రచురితమైందండి. 31/12/2017 నండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఆఫీస్ పని ముగించుకుని సంజన ఇంటికి చేరేసరికి రాత్రి 7:30 దాటింది. వంటావాడు సుభద్రమ్మ మంచినీళ్ళు అందిస్తూ, ఈరోజు బాగా లేట్ అయిందమ్మా, ఆఫీస్లో పని ఎక్కువగా ఉండి ఉంటుంది అంది పలకరింపుగా. అవునన్నట్లు సంజన చిన్నగా నవ్వింది. వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది ఉన్నాయి. ఉదయం మిగిలిన కూరలు తీసుకొని వెళ్ళిపోయింది సుభద్రమ్మ. సంజన ఇంటికి వచ్చిన తర్వాతే సుభద్రమ్మ ఇంటికి వెళ్తుంది. శిరీష చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఆయా. శిరీషకిప్పుడు 10 ఏళ్ళు. తల్లి వచ్చిన అలికిడికి శిరీష తన గదిలోంచి బయటకొచ్చి, అమ్మా రేపు సెలవు పెట్టావు కదా అడిగింది ఆత్రంగా. తల్లి తప్పనిసరిగా సెలవు పెడుతుందని తెలుసు. రేపు కోర్టు వాయిదాకి వెళ్ళాలి. వాయిదాకు పిలిచినప్పుడు వెళ్ళకపోతే కేసు కొట్టేస్తారట. పెట్టాను అన్నట్లు తలూపింది సంజన. రేపు నీతో పాటు నేను వస్తాను చెప్పింది. శిరీషను తీసుకువెళ్ళడం సంజనకు అంతగా ఇష్టం లేదు. స్కూల్ మానేయకూడదు చెప్పింది. మా మిస్ని పర్మిషన్ అడిగాను. లాయర్ అంకుల్ నన్ను నాన్నని కలుసుకోమన్నారు కదా. అయినా నేను నాన్నను చూడాలి. ఎప్పుడూ చూడలేదు కదా. మా స్కూల్లో అందరికీ నాన్నలున్నారు, నాకు ఉన్నారు కదా. అందుకే ఇప్పుడైనా చూడాలి. కలిసి నన్ను నేను పరిచయం చేసుకుంటాను నిశ్చయంగా చెప్పింది శిరీష. అనుకున్న రోజు రానే వచ్చింది. నాన్న ఎలా ఉంటారో ఏం చేస్తూ ఉంటారో తెలీదు. మొన్ననే సింగపూర్ నుంచి వచ్చారట. అయినా ఏమని పలకరించాలి, ఎలా పలకరించాలి? నాన్న పేరు రఘుపతి అని తెలుసు. అందరికిలానే తనకి నాన్న ఉన్నాడు. అయినా తండ్రిని కూతురు పరిచయం చేసుకోవడం ఏమిటి? తనకు తెలియకుండానే తండ్రికి దూరమైంది. అందుకే ఈ అంతర్మథనం. విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టుకి సరిగ్గా 10:30కు చేరుకున్నారు సంజన, శిరీషలు. లాయర్ కోటేశ్వరరావు అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆవరణలో ఎంతోమంది ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఏదో తెలియని దిగులు, నిర్వేదం. జడ్జిమెంట్ తమకు అనుకూలంగా వస్తుందా రాదా అన్న అపనమ్మకం, భయం. క్రికెట్ టీములో ఒక జట్టే గెలుస్తుందని రెండు వైపుల వాళ్ళకి తెలిసినా ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామన్నట్లు పోటీ పడతారు. ఇది అంతే. గెలిచిన వాళ్ళ వైపే న్యాయం ఉందనుకునేలా. 5 నిమిషాల తరువాత కోర్టు ఆవరణలోని చెట్టు కిందకు తెలుపు రంగు కారు ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగాడు. మెట్లెక్కి కోర్టు హాలులోనికి దారి తీశాడు. శిరీషను ఉద్దేశించి, అదుగో అతనే మీ నాన్న, కాకినాడలో ఉంటున్నాడు చెప్పాడు లాయర్ కోటేశ్వరరావు. అంతవరకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న శిరీష వెళ్ళిపోతున్న నాన్నని కలుసుకోవడం కోసం 2 అడుగులు ముందుకు వేసింది. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి వచ్చి తల్లి చేయి పట్టుకుని అమ్మా అంది, పర్మిషన్ కోసం అన్నట్లు. చిన్నగా నవ్వింది సంజన. అంతే. ఎక్కుపెట్టిన బాణంలా రివ్వున దూసుకెళ్ళింది. పరుగు పరుగున మెట్లెక్కి రఘుపతికి ఎదురుగా నిలబడింది. ముద్దుగారే చిన్న పాప అలా తన ముందుకు వచ్చి ఆగడమే కాదు, ఆగి తన వైపే కొత్తగా చూస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు రఘుపతి. ఎవరి క్యూట్ బేబీ, చక్కటి బుట్టలు గౌను వేసుకుని ఎంత ముద్దొస్తోందో. వాళ్ళు ఎవరో ఉంటే వెంట వచ్చి ఉండొచ్చు కదా అనుకున్నాడు. డాడ్, నాన్న ఎలా పిలవాలో తెలియక ఉద్వేగంతో తడబడింది. ఆ అమ్మాయి తనని నాన్న అని పిలవడం ఏమిటి? విస్తుబోయి చూశాడు. ఎవరిని చూసి ఎవరనుకుంటుందో. తనకి కూతురుందట. ఉంటే ఎంత వయసులోనే ఉండి ఉండవచ్చు. ఐ యామ్ శిరీష, స్టడీయింగ్ 3rd స్టాండర్డ్ పరిచయం చేసుకుంది. చెయ్యి చాచి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అందుకున్న తండ్రి చేతిని వదలకుండా అలాగే పట్టుకుంది ఆత్మీయంగా. ఆ అమ్మాయిని పరీక్షగా చూశాడు. బాగా పరిచయం ఉన్న ముఖంలానే కనిపించింది. ఏం ఆశించి తన దగ్గరికి వచ్చింది? ఏదో పిల్ల చేష్ట అనుకుంటూ చెయ్యి విడిపించుకుని వెరీ గుడ్ అంటూ చిన్నగా
శిరీష బుగ్గలు తట్టి ముందుకు వెళ్ళబోయాడు. చటుక్కున తండ్రి చెయ్యి అందుకుంది శిరీష. మీరు రఘుపతి గారే కదా? ఆత్రం ఆపుకోలేక. కాదని ఎక్కడంటాడోనన్న భయం. అవునమ్మా. అవును కదా. మా అమ్మ పేరు సంజన. అదుగో ఆ చెట్టు కింద నిలబడి ఉందే ఆమె మా అమ్మ అంటూ చెయ్యి పెట్టి చూపించింది. సంజన కూతుర్నే గమనిస్తోంది. రఘుపతి తన వైపు చూపులు సారించడంతో ఇబ్బంది పడింది. మీరే మా నాన్నగారని ఇప్పుడే లాయర్ అంకుల్ చెప్పారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అయినా సరే మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను. ఇక నుంచి మనందరం కలిసే ఉందాం నాన్న. మా ఫ్రెండ్స్ అందరికీ నాన్నలున్నారు. మీరు ఉన్నారు కదా. అమ్మతో డైవర్స్ కావాలని అడగకండి. మన ఇంటికి వెళ్దాం, వచ్చేయండి. తను రాత్రి నుంచి రిహార్సల్స్ వేసుకుని చెప్పాలనుకున్నది చెప్పేసింది. అప్పుడు సంజన పోలికలు ప్రస్ఫుటంగా కనిపించాయి. అదే కోలముఖం, అవే కళ్ళు. ఏం చేయాలో పాలుపోలేదు రఘుపతికి. చేసుకున్న పెళ్లి పట్ల విముఖత పెంచుకున్న రఘుపతి వాళ్లతో ఎందుకు వెళ్ళలేడో వివరించగలిగే పరిస్థితిలో లేడు. చివరికి సంజన్ ఇలా ప్లాన్ చేసిందన్నమాట అనుకున్నాడు. జడ్జి గారి ముందు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించారు. పెళ్ళి అయిన తర్వాత ఆర్థిక వ్యత్యాసాల కారణంగా అనుకోని పరిస్థితిలో దూరంగా ఉన్నామని, జరిగిన పొరపాటును తెలుసుకొని మళ్ళీ అలా జరగకుండా రఘుపతితో వివాహబంధం కొనసాగించాలనుకుంటున్నట్లు చెప్పింది సంజన. ఆ వివాహబంధమే తనని నిరాశకు గురిచేసిందని, ఆ కారణంగా చేసే ఉద్యోగాన్ని వదులుకొని దేశం కాని దేశంలో మనశ్శాంతి కోసం వెళ్ళవలసి వచ్చిందని, అక్కడ వ్యాపారం నిలదొక్కుకోవడంతో తను అక్కడే ఉండాలనుకుంటున్నట్లు, సంజనతో విడాకులు కోరుకుంటున్నట్లు చెప్పాడు రఘుపతి. కోర్టు ఎప్పుడూ చట్టాన్ని, వివాహ వ్యవస్థని పరిరక్షించే ఆలోచనతోనే ఉంటుంది. కేసు వచ్చే నెల మొదటి సోమవారానికి వాయిదా పడింది. కారెక్కుతున్న రఘుపతితో, నాన్న ఆ రోజు వస్తారుగా అడిగింది ఆశగా శిరీష, కళ్ళల్లో బాధ. అప్పుడే కనిపించి దూరమవుతున్న తండ్రిని వదల్లేక. అలాగేనమ్మా, వస్తాను. ఇంటికి వెళ్ళిన రఘుపతి శిరీషని మర్చిపోలేకపోయాడు. వర్తమానంతో పాటు గతం కళ్ళ ముందు కదిలింది. రఘుపతి గ్రూప్ 2 పరీక్షల్లో టాపరు. కాకినాడకి దగ్గరలో మంచి ఉద్యోగం. వైజాగ్లో ఒక ఫ్యాక్టరీకి అధినేత, ఆస్తిపరుడు అయిన పాండురంగారావు కూతురు సంజన కోసం రఘుపతిని వెతుక్కుంటూ వచ్చాడు. పాండురంగారావుకి కూతురుతో పాటు ఓ కొడుకు కూడా ఉన్నాడు. రఘుపతికి స్వంత ఊర్లో 3 వాటాల పెంకుటిల్లు తప్ప మరేం ఆస్తులు లేవు. ఆడపిల్లని లేనింటి నుంచి తెచ్చుకోవాలంటారు. అంత ఉన్నవాళ్ల పిల్ల మన ఇంటికి వచ్చి ఏం కలవగలదు? అనుమానం వ్యక్తం చేసింది తల్లి సుగుణమణి. మన కొడుకు తెలివితేటల్ని, ఉద్యోగాన్ని చూసి వచ్చిన సంబంధమే. కాదనడం దేనికి? దేనికైనా పెట్టి పుట్టాలి. ఆ డబ్బు, వైభోగం కావాలనుకుంటే అందరికీ వస్తాయా? కొడుక్కి పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ చెప్పాడు తండ్రి వెంకటరాయుడు. వైజాగ్లో పెళ్లి అట్టహాసంగా జరిగింది. కొత్త పెళ్లి కూతురుగా మొట్టమొదటిసారిగా భర్త ఇంట్లోకి అడుగుపెట్టిన సంజనకి పెంకులతో ఉన్న అత్తవారిల్లు నచ్చలేదు. ఆ ఇంట్లో భర్తతో చనువుగా మాట్లాడేందుకు ప్రైవసీ లేదు. డబ్బున్న వాళ్ళ ప్రపంచం ఆమె ఇల్లంత అందంగా ఉంటుందని వెళ్ళేంత వరకు రఘుపతికి తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, అన్నయ్యలా చిన్నపాటి బ్రతుకు తెరువుతో సరిపెట్టుకోక జీవితంలో ఎదగాలి. ఆ ఎదుగుదలలో భాగమే ఈ పెళ్ళి అనుకున్నాడు. అయితే గంతకు తగిన బొంతల అన్నకు దొరికిన సంబంధంతో అన్న జీవితం సాఫీగానే నడుస్తుంటే తన ఆర్థిక పరిస్థితే సంజనకు తూకంలో ఎందుకు సరిపోలేదు. భర్త ఉద్యోగాన్ని చూసి ఎప్పుడో జాయింట్ కలెక్టర్ హోదాకు వస్తాడని, ఆర్థికంగా లేని వాళ్లతో తండ్రి సంబంధాన్ని కలుపుకున్నాడని, తను కోరుకున్న రంగుల ప్రపంచం తనకు అందలేదని బాధపడేది. రఘుపతిని ట్రాన్స్ఫర్ మీద అక్కడికి తీసుకువెళ్దామనుకున్నా విశాఖ జిల్లాలో లాస్ట్ ర్యాంకు తీసుకోవడానికి ఇష్టపడలేదు రఘుపతి. అలా చేస్తే ప్రమోషన్ లిస్టులో ఆ జిల్లాలో వాళ్ళకన్నా తన పేరు చివరన ఉంటుంది. టాపర్గా సెలెక్ట్ అయ్యి భార్య కోసం లాస్ట్ ర్యాంక్ తీసుకోవడం సుతారము నచ్చలేదు. తర్వాత జూనియర్ల దగ్గర చేతులు కట్టుకొని పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని. దాంతో ఇద్దరికీ మనస్పర్ధలు ఏర్పడ్డాయి. పెద్దలు కలుగజేసుకోవడంతో చిలికి గాలివాన అయ్యిందే కానీ పరిస్థితులు చక్కబడలేదు.
3వ నెల కడుపుతో ఉండగానే తండ్రితో వైజాగ్ వెళ్ళిపోయింది సంజన. ఫోన్ చేస్తే కట్ చేసింది. కనీసం కూతురు పుట్టిన విషయం కూడా చెప్పలేదు. ఈ విషయంలో రఘుపతి చాలా మనస్తాపం చెందాడు. తనే వెళ్ళి పాపను చూద్దామన్నా అహం అడ్డొచ్చింది. తన అంగీకారం లేకుండానే వెళ్ళిపోయింది. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ తను అక్కడికి వెళ్ళగలడు? స్తబ్దుగా 3 ఏళ్ళు గడిచిపోయాయి. రాయబారాలు పనిచేయలేదు. అన్నీ ఉన్నా అనుభవించడానికి లేనట్లుంది రఘుపతి పరిస్థితి. సింగపూర్లో సెటిల్ అయిన స్నేహితుడు భావన్నారాయణ మాటలకు ప్రభావితుడై ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసి అతనితో పాటు సింగపూర్ వెళ్ళాడు. ఆ సమయంలో స్నేహితుడికి సహాయంగా ఉంటేనే బోలెడంత డబ్బు ముట్ట చెప్పాడు. ఇక్కడ నెలంతా కష్టపడితే వచ్చే జీతం కన్నా అది చాలా ఎక్కువ. ఇలా సంపాదిస్తే తను సంజన కన్నా ఎక్కువ ఆస్తిపరుడు కాగలడు. అలా డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న రఘుపతికి భావన్నారాయణ తన కంపెనీలో షేర్ ఇస్తాననడం, అనుకోకుండా తనలాంటి ఒంటరి గ్రేస్ మేరీ తారసపడడం, ఆ జీవితం బాగుండడంతో ఏడాది తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సింగపూర్లోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. గ్రేస్ మేరీతో సహజీవనం, ఓ పాప మనీష, జరిగేవన్నీ మంచిగా అనుకుంటే ఆ మంచేదో అక్కడే జరిగింది రఘుపతికి. భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో పాటు పాత వ్యతలు మర్చిపోయేలా. అయిన వాళ్ళని చూడడానికి 6 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చాడు. ఈలోపు సంజన తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం, ఫ్యాక్టరీ విషయంలో తమ్ముడితో ఆస్తి తగాదాలతో సంజన వైజాగ్లోనే ఏదో కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. రఘుపతి ఊరిలోకి వచ్చినట్లు తెలియడంతో తను రఘుపతితోనే ఉంటానని వచ్చి తీసుకెళ్ళమని మేనమామతో కబురు పంపింది. సింగపూర్ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఆ బంధాన్ని కలుపుకోవాలని అనుకోలేదు రఘుపతి. అందుకే ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. భర్తతో వివాహబంధం కొనసాగించడానికి భర్త అంగీకరించడం లేదు అని. ఆ సోమవారం కోసం ఎంతగానో ఎదురుచూసింది శిరీష. సోమవారం వచ్చిన రఘుపతి రాలేదు. కోర్టంతా కలియ తిరిగింది. ఎక్కడైనా కనిపిస్తాడేమోనన్న ఆశతో. చివరికి నిరాశ జయించి కన్నీళ్లు తిరిగాయి. దుఃఖం ఆపుకోలేకపోయింది. కేసు పిలిచినప్పుడు బిళ్ళబంట్రో తంకుల సహాయంతో జడ్జి గారికి తను నోటితో చెప్పలేని విషయం కాగితం మీద రాసి అందించింది. అందులో ఐ లవ్ మై మమ్మీ, ఐ లవ్ మై డాడీ, ఐ వాంట్ మై డాడ్ అని ఉంది. అది చదివి జడ్జి గారు ఓ నిమిషం మాట్లాడలేక అచేతనంగా ఉండిపోయారు. అలాంటి కేసులకు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చాడు. ఇలా ఓ చిన్నారి తెర మీదకి రావడం ఎప్పుడూ జరగలేదు. దుఃఖపడుతున్న చిన్నారి ఆవేదనని అర్థం చేసుకుని చివరి అవకాశంగా రఘుపతికి వచ్చే నెల 10వ తారీఖున తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని, లేకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయబడుతుందని నోటీస్ టైప్ చేయించాడు. ఆ రోజు రఘుపతి తన లాయర్తో కోర్టుకు హాజరయ్యి తనకి త్వరగా విడాకులు మంజూరు చేయాలని, ఇక్కడే ఎక్కువ కాలం ఉంటే అక్కడ సింగపూర్లో బిజినెస్ వ్యవహారాలు దెబ్బతింటాయని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేశాడు. శిరీష తండ్రిని చూసి సంబరపడింది. తండ్రి తనని బాగానే రిసీవ్ చేసుకున్నా తనలా సంతోషపడడం లేదని గ్రహించింది. అక్కడే ఉన్న క్యాంటీన్లో బిస్కెట్లు కొనిచ్చాడు. అంతలో రఘుపతి సెల్ మోగింది. సింగపూర్ నుంచి కాల్. అక్కడే ఉన్న బెంచి మీద కూర్చుని స్కైప్ ఓపెన్ చేశాడు. ఆ స్కైప్లో ఒక ఆమె, పక్కన ఒక చిన్నమ్మాయి. ఆ పెద్దామె ఏం మాట్లాడిందో సరిగ్గా అర్థం కాకపోయినా రఘుపతి మాత్రం చెప్పాడు శిరీషను చూపిస్తూ. భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని ఆమెతో నా పెద్ద కూతురు శిరీష అని. చిన్నమ్మాయి మాట్లాడిన మాటలు బాగానే అర్థమైనాయి. ఆ అమ్మాయి నాన్నని తనలానే డాడ్ అంటుంది. ఏం చేస్తున్నావురా మని, భోంచేశావా, స్కూల్కి వెళ్తున్నావా అడిగాడు రఘుపతి చాలా ప్రేమగా. తనతో తండ్రి అంత ఉత్సాహంగా మాట్లాడినట్లు కనిపించలేదు. వెళ్ళి చాలా రోజులైందిగా డాడ్, త్వరగా వచ్చే చెప్పింది ఆ అమ్మాయి. అలాగే రా అంతే ప్రేమగా. అంటే నాన్నకి తనలానే మరో కూతురుందన్నమాట అక్కడ. అందుకే అమ్మ నుంచి విడాకులు కావాలని కోరుకుంటున్నాడు. నాన్నకి తను కానీ అమ్మ కానీ అక్కర్లేదన్నమాట. ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. సినిమాలు టీవీలు చూస్తోందిగా. అయినా అడిగింది, ఆమె ఎవరు నాన్న? కోర్టుకు చెప్పని విషయం కూతురికి తెలియడం మంచిదని అనుకున్నాడు. ఫ్రెండ్ చెప్పాడు. మరి ఆ చిన్నమ్మాయి మిమ్మల్ని డాడ్ అంటుందే? విషయం పూర్తిగా అవగాహన అందడం లేదు. చిన్న బుర్రలో ఎన్నో సందేహాలు, అనుమానాలు. అలా అని ఆడకపోతే సందేహం తీరేదెలా? మనీషా నీకు చెల్లెలు చెప్పాడు.
తండ్రిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు శిరీషకి. రఘుపతి భార్యా కుమార్తెలతో కలిసి ఉండాలని, ముఖ్యంగా తండ్రి కోసం పరితపించే చిన్నారి శిరీష కోరికను దృష్టిలో ఉంచుకుని భార్యాభర్తలు మనస్పర్ధలు తగ్గించుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని తీర్పు ప్రకటించారు జడ్జి గారు. ఆ తీర్పుకు సంతోషపడి భర్తతో మాటలు కలపబోయింది సంజన. కానీ రఘుపతి ఆ అవకాశం ఇవ్వలేదు. కనీసం భార్య వైపు తిరిగి చూడకుండానే వెళ్ళిపోయాడు. న్యాయస్థానం తీర్పులు మనిషిని కట్టడి చేయగలవే కానీ మనసుని కాదు. రోజులు గడుస్తున్నాయి. మోడువారిన జీవితం మోడులానే మిగిలిపోయింది. జడ్జిమెంట్ కాగితాలకే పరిమితమైంది. శిరీష చాలా గంభీరంగా మారిపోయింది. తండ్రి పేరును తలవడమే మానేసింది. అసలేం జరగనట్లు మునుపటిలానే ఉండిపోయింది. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన లాయర్ కోటేశ్వరరావుతో, "ఏం చేయాలి లాయర్ గారు, నాకేం పాలుపోవడం లేదు" అంది సంజన దిగులుగా. దగ్గర లేని మనిషి మీద ఏమని కేసు ఫైల్ చేస్తామమ్మా, ఇది మనసుకు సంబంధించిన విషయమే కానీ మరొకటి కాదు. స్కూల్కి వెళ్ళడానికి తయారవుతున్న శిరీష్ ఆగి తల్లితో, "అమ్మా, నాన్న మీద మళ్ళీ ఏ కేసు వేయొద్దమ్మా. మనం నాన్న గురించి ఆలోచిస్తున్నామే కానీ నాన్నకు మన గురించి ఆలోచన లేదుగా. ఉంటే చివరిగా నాతో అయినా మాట్లాడేవారు. నాన్నని అక్కడే ఉండనివ్వు. అక్కడ నాలాగే ఒక కూతురుంది, నాకు చెల్లి అవుతుందట. నాన్న దగ్గర ఉన్నందుకు చెల్లైనా సంతోషపడుతుంది." అయోమయంగా చూసింది సంజన. తనకి ఏమోలో రఘుపతి మీద అలాంటి అనుమానమే ఉంది. అది నిజమని తెలిసింది ఈ క్షణాన. "నేను పెద్ద కూతున్నని నాన్న అంగీకరించినందుకే సంతోషపడుతున్నాను. సింగపూర్ మనకి దగ్గర కాదు, వేరే దేశం. ఇప్పుడు చెల్లి దగ్గర ఉన్నారు. ఒక మనిషి ఒకేసారి 2 చోట్ల ఉండలేడు కదా. నాన్న ఎప్పుడు నా దగ్గరికి రావాలనుకుంటే అప్పుడే వస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండడం అలవాటేగా. మళ్ళీ కేసు వేసి నాన్నని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మనసుకి ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించలేమని మా టీచర్ చెప్పారు. అందరిలాగా నాకు ఓ నాన్న ఉన్నారు, అయితే కాస్త దూరంగా. ఇప్పుడు ఇలా చెప్పుకోవడం బాగానే ఉంది. అప్పుడంటే తెలియక ఏడ్చాను, ఇక ఏడవను. అయినా నాకు ఉన్నావు కదమ్మా. నాన్నని చెల్లి దగ్గరే ఉండని. నువ్వు చిన్నప్పటి నుంచి నన్నెంత అపురూపంగా ప్రేమగా పెంచావో నాకు తెలుసు. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, అంతే. నా గురించి దిగులు పడకు." తల్లికి దగ్గరగా వచ్చి చేతిలో చెయ్యి వేసి ఓదార్చింది. లాయర్ కోటేశ్వరరావుతో పాటు ఇంటి పనిలో ఉన్న సుభద్రమ్మ ముక్కున వేలేసుకున్నారు. 2 రోజులు కోర్టుకి తిరిగిందో లేదో, చిన్న వయసులోనే ఎంత లోకజ్ఞానం నేర్చుకుంది పిల్ల అని సంజనకైతే దుఃఖం ఆగలేదు. అవి కన్నీరో ఆనంద బాష్పాలో తెలియలేదు. శిరీషని గుండెలకు అత్తుకొని ముద్దాడింది, మనసు భారం తీరిపోయేలా. తన బాధంతా అబ్బం శుభం తెలియని కూతురు కోసమే. తండ్రిని గురించి అడిగితే ఏం చెప్పగలదు అని తనే మనసు రాతి చేసుకున్నప్పుడు ఇక బాధ ఎందుకు పడాలి? తేలికైన మనసుతో నవ్వింది సంజన. కథ సమాప్తం. బాగుందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.